అలా ప్రార్థన చేస్తూ ఉండగా దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు సింహాసనాసీనుడై ఇదిగో ఆ కలను కలభావాన్ని అంతయు మర్మమంతా కూడా దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. ఆమేన్. దేవుని కటాక్షమే గనక రాకపోతే నెబుకద్నెజర్ రాజు కానీ అక్కడున్న సామ్రాజ్యం అంతా కూడా నాశనం అయిపోయేది. దానియేలు ఒక్కని ప్రార్థన బట్టి ఆ ప్రాంతం మీదికి, ఆ రాజు మీదికి దేవుని కటాక్షం దిగి వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని కటాక్షం ఒక్క దానియేలుని బట్టి దిగి వచ్చింది. ఈ రోజున నీ కుటుంబానికి నువ్వే ఒక దానియేలు. నీ కుటుంబానికి నువ్వే ఒక దానియేలు. నీ కుటుంబం మీదికి ఎలాంటి శాపం, ఏ తెగులు, ఏ ఉగ్రత రాకుండా దేవుని కటాక్షం మరల రాబోయే 2025లో పొందునట్లుగా దానియేలు లాంటి